ఓ మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపెట్టారు. సొంత ఇల్లు అనేది చాలామంది కళ. ఆ కళ కొంతమందికి నెరవేరుతుంది, మరికొందరికి నెరవేరే సమయానికి ఏదో అడ్డంకి రావడంతో దానిని పక్కన పెడతారు. ఈ సినిమా కథ కూడా ఇదే ట్రాక్పై సాగుతుంది. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే శరత్ కుమార్ చాలా మంచి పర్ఫార్మెన్స్తో మెప్పించారు. ఓ మధ్యతరగతి తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ బాగున్నాయి. అటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో చాలా మేకవస్తూ కనిపించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. కథలోని కోర్ పాయింట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకుల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. అయితే సిద్ధార్థ్ స్కూల్ మరియు కాలేజీ సీక్వెన్స్ ఒకంత రొటీన్గా ఉంటుంది. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ ఈ కథకు మరో ప్లస్ పాయింట్గా నిలిచింది.